25 సంవత్సరాలు. ఆదాం పుట్టిన కంచి ఇప్పటి వరకు మనం లెక్కేస్తే 6025 సంవత్సరాలు అయిందనమాట. 6025 సంవత్సరాలు. ఇప్పటి వరకు కూడా ఏ రాజు కూడా ప్రపంచమంతా కూడా సంతోషించే కార్యము చేయలేదు. ప్రపంచమంతా కూడా మరి సంతోషించే పనులు ఎవరు కూడా చేయలేదు. అయితే ఒక దేశంలో వారు సంతోషిస్తే ఇంకో దేశస్తులు బాధపడతారు అనమాట. మరి వాటర్ దగ్గర, ఇంకా పవర్ కరెంట్ దగ్గర, తర్వాత ఇంకా వేరే మరి ఇట్లా బంగారం, వజ్రాలు. చూడండి, కోహినూరు వజ్రం ఉంది. కోహినూరు వజ్రం ఏ దేశస్తులు తీసుకుపోతే ఆ దేశంలో సంతోషం ఉంది, మిగతా దేశాలు వాళ్ళని పైన బాధపడేవారు అన్నమాట. చూడండి, పెట్రోల్ ఉంది. పెట్రోల్ మన దేశంలో ఉన్నందుకు మన దేశానికి సంతోషం ఉంటుంది. వేరే దేశస్తులు సంతోషిస్తారా? సంతోషించారు. బంగారం ఉంది అనుకోండి, బంగారు గనులు మన దేశంలో అనుకోండి, మన దేశమే సంతోషిస్తుంది. వేరే దేశాలు సంతోషిస్తాయా? సంతోషించం. చూడండి, మరి ఈ విధంగా మరి ఏదైనా, అది బంగారమైనా సరే, వజ్రాలైనా సరే, మరి పెట్రోల్ అయినా, ఇంకా ఏదైనా సరే, మరి ఎక్కడ దొరికితే అక్కడనే సంతోషం ఉంటుంది. కానీ యేసు ప్రభు గురించి మరి ఏం రాయబడిందంటే ప్రజలందరికీ సంతోషం అన్నమాట. ప్రజలందరికీ ఎందుకు సంతోషము అంటే ఈయన సృష్టికర్త అయిన దేవుడు అని ఆయన మాటలోనే మనకు తెలియజేయబడుతుంది. ప్రజలందరికీ సంతోషం ఇచ్చేది ఎవరు?